అక్కడ నాకు ప్రధానంగా మీరు చిన్న పాయింట్ చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు మాట చెప్పి 10 రోజుల్లో శాంక్షన్ కావాలంటే 100 కోట్లు శాంక్షన్ అయింది. మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్వయంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాసినాక 4 సార్లు రాసిన 4 సార్లు చెత్తబుట్టలోకి వెళ్ళింది. ఏంటి అంటే ముఖ్యమంత్రి గారికి అధికారులకి మధ్య సమన్వయం లేదా, లేకపోతే మీరు ఇచ్చిన లెటర్కి ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? పైకి అలా ఉందా, లోపల అలా ఉందా, ఏంటి? ఆ రకమైన ఇన్స్ట్రక్షన్ ఉంటుందని అయితే అనుకోవట్లేదు నేను. విషయంలో సీరియస్నెస్ లేక ఇప్పుడు వీటన్నిటికీ ఒక దారి ఉంటుంది. ఏంటంటే ఇవన్నీ అసలు అక్కడి నుంచి ఫైలు సీఎంఓలో ఒక లెటర్ ప్రిపేర్ అవుతుంది. ఆ లెటర్స్ మనకు కూడా ఇస్తారు. నా దగ్గర కూడా ఉన్నాయి సీఎం ఆఫీస్ లెటర్ అని చెప్పి ఎండార్స్మెంట్ లాగా. మనం ఇచ్చిన విజ్ఞాపనతో కలిపి సర్క్యులేషన్కి వెళ్తుంది. అది ఆ సంబంధిత డిపార్ట్మెంట్లు తిరిగి ఎస్టిమేషన్లు వేసి అవి చేసి చివరికి ఫైనాన్స్కి వస్తుంది. ఫైనాన్స్లో గోడకు కొట్టిన బంతిలాగా వెనక్కి వస్తుంది. అది మళ్ళీ ఏదో కొర్రీ వేస్తారు. ఆ కొర్రీతో అది తిరిగి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ కొర్రీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకో ఫైనాన్షియల్ ఇయర్ గడిచిపోద్ది. ఆ ఇయర్ బడ్జెట్ ఎలకేషన్స్ అన్నీ అయిపోతాయి, ఏముండదు అక్కడ. ఇట్లా ఈ రొటేషన్ సరిపోతాం. అంటే జనరల్గా ముఖ్యమంత్రి గారు సైన్ పెట్టారు, ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు అంటే అధికార యంత్రాంగం భయపడి, అంటే గతంలో మనం చూసిందంత అదేండి. ప్రస్తుతం ఏంటంటే ఇక మొత్తం అదే పరిస్థితి లాగుంది. అసలు ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతమంది ప్రజాప్రతినిధులు అంటే లైక్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతరులు మెయిన్ ఉండేవాళ్ళు ఎమ్మెల్సీలు ఇచ్చిన ఎన్ని వాటిలో అన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే వారు సంతకం పెట్టి అవుతాయి కదా, ఎండార్స్ వెళ్తాయి కదా, ఎన్ని క్లియర్ అయ్యి అనేది కనుక ఒక నివేదిక తయారు చేస్తే అప్పుడు పూర్తి అంశాలు బయట. మీరు చెప్పిన దాంట్లో అసలు ఎన్ని అప్లికేషన్లు ఇచ్చారు, ఎన్ని శాంక్షన్స్ అయినా వచ్చినాయి అనేది ఒక లిస్ట్ తీస్తే తెలిసిపోయింది అంటారు. అసలు కలిసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే కలిసేటువంటి అవకాశం ముఖ్యమంత్రి గారి మహాభాగ్యం అని అంటారు. అంటే ఇక ఎమ్మెల్యేలకి మొత్తం మీద 4 సార్లు కలిసిన వాళ్ళు ఉంటారు, 10 సార్లు కలిసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే 2 సార్లు కలిసిన వాళ్ళు ఉంటారు. అంతకుమించి డైరెక్ట్ ఓపెన్ యాక్సెస్ అయితే కొద్దిగా కష్టమేనండి. అంటే ఇప్పుడు మనం గతంలో రాజశేఖర రెడ్డి గారు బయటకు వస్తుంటే లాబీలో నుంచుంటే లోపలికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే లాబీలో నుంచొని సంతకం పెట్టేసి చెప్పు అని చెప్పి మాట్లాడిపోయేవాళ్ళు. టైం స్లాట్ని బట్టి ఉండేది. అది రాజశేఖర రెడ్డి గారు అయినా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అంతే. రాజశేఖర గారు అంటే కాస్త రమ్మనేవాళ్ళు, కూర్చోమనేవాళ్ళు, నిలబడలే. అక్కడ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారి దగ్గర అయినా లఘు దర్శనం, మహాలఘు దర్శనం ఆ టైప్ లో టైం ఉంటేనేమో కూర్చోబెట్టి టీ కాఫీ ఆఫర్ చేయాలి. టైం లేదనుకోండి ఒకసారి ఆ గుమ్మానికి లోపలికి తీసుకొని తలుపు దగ్గరికి వేసి ఆ తలుపు దగ్గర నిలబెట్టి విషయం మాట్లాడేసి చకచక వన్ వర్డ్ ఆన్సర్స్ లాగా క్వశ్చన్స్ లాగా పని నడిచిపోయేది. మనకి ఇక్కడ అట్లా కాదు. మనం అంటే ఎట్టి పరిస్థితిలో కూడా వెళ్ళి డైరెక్ట్ అపాయింట్మెంట్ కలవటం అనే సిస్టమ్ అసలు లేదు. మనం అడిగితే దఫాలుగా చూసి అక్కడ పరిస్థితులకు తగ్గట్టు, విషయాలకు తగ్గట్టు అది లైనప్ అయ్యి ఎప్పుడుకో అపాయింట్మెంట్ రావాల్సిందే తప్పితే అంత బిజీ ఏముంటుంది అంటే మరి లోపల సమీక్షలు. అంటే మీరు వైసీపీ పార్టీలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, దగ్గరగా ఉన్నారు, చూసుంటారు కదా. అంటే జనరల్గా ఇప్పుడు రివ్యూ మీటింగ్సో లేకపోతే ఇంకో డెవలప్మెంట్ మీటింగ్సో లేదా ఇంకోటో ఉంటాయి. లేదా అంత బిజీ ముఖ్యమంత్రి గారికి అంత టైం బిజీ ఉంది అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కలవలేనంత బిజీ అంటే బిజీ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, ఉండాలి. ఎందుకంటే రకరకాల శాఖలు, సమీక్షలు, కార్యదర్శులు, ఇవన్నీ చాలా విషయాలు కోఆర్డినేట్ చేసుకోవటం, ఇంటెలిజెన్స్ నివేదికలు పరిశీలించుకోవటం, ఇట్లాంటి విజిలెన్స్ నివేదికలు ఎన్నో చేయాలి. నేనేమంటా అంటే అవన్నీ కరెక్టే. మీరు కాస్త ఎక్కువ టైం తీసుకుంటున్నారా, తక్కువ టైం తీసుకుంటున్నారా, ఇవన్నీ మనది ప్రజాస్వామ్య దేశం. మీరు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యారు. మీకు ప్రజలకు వారధులు ప్రజాప్రతినిధులు. అధికారం వచ్చిన తర్వాత కేవలం అధికారులతోనే సమీక్షలతో కాలయాపన లేదా కాలక్షేపం చేస్తా కూర్చుంటే ప్రజాప్రతినిధులకి క్షేత్రస్థాయిలో మాకుండే కీలకమైన ప్రధానమైన సమస్యలు నేను ఒక్కడేని కాదు, మిగతా బోల్డ్ మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, రకరకాల స్థాయి ప్రజాప్రతినిధులు ఉన్నారు, సీనియర్లు, జూనియర్లు, లేకపోతే ఇట్లా రకరకాలు. అవి ఏదైనా కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు ఇవ్వకపోతే కష్టం కదా. మీకు ఎన్ని చెప్పినా, ఎన్ని తిరిగినా, ఎంతమంది కన్సల్టెంట్స్ని పెట్టుకొని రాజకీయాన్ని వాళ్ళ రేపు పార్టీలను మనం నడుపుకున్నా చివరికి మనం పోవాల్సింది ఆ ప్రజల దగ్గరికే త్రూ ఈ ప్రజాప్రతినిధుల ద్వారానే.